టీడీపీ నేత నారాయణ మానవత్వం లేని మనిషి అని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. ఇక నారాయణ మెడికల్ కళాశాలలో విద్యార్థులు చనిపోతుంటే కనీసం వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించలేదని విమర్శించారు. మోసం ఆయన బ్లడ్ లోనే ఉందని, ఆయన చరిత్ర నెల్లూరు ప్రజలందరికీ తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మంగళవారం 8వ డివిజన్లో పర్యటించారు. ముగ్గురాళ్ల వీధి, స్టోన్ హౌస్పేట, అరుంధతిపాళెం, పరుచూరివారి వీధి ప్రాంతాలకు సంబంధించి ₹1 కోటి నిర్మించనున్న రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియా ముందు టీడీపీ నేత నారాయణపై ఘాటు విమర్శలు చేశారు. ఇక 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు రావడంతో నెల్లూరుకు వచ్చిన నారాయణ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఆయనపై విమర్శలు చేయగలరని హెచ్చరించారు. నారాయణ మానవత్వం లేని మనిషి అని, మోసం ఆయన బ్లడ్ లోనే ఉందని విమర్శించారు. ఎవరి చిత్ర ఎలాంటిదో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనిది ఒక్క నారాయణ మెడికల్ కళాశాలలోనే విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను కనీసం పరామర్శించడం లేదని, అలాంటి వారిని ఏమంటారని ఎదురు ప్రశ్నించారు. ముగ్గురాల సందు, అరుంధతిపాలెం, అలాగే కొన్ని ప్రాంతాల్లో పరుచూరు వారి వీధి, డ్రైన్స్, రోడ్స్ దాదాపు ₹1 కోటితో ఈరోజు శంకుస్థాపన ఇప్పుడు చేసుకోవడం జరిగింది. ఎక్కడికెక్కడికి ప్రతి డివిజన్లో అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాం. మాటకొస్తే చర్చకి రమ్మంటే చర్చకి రారు. మేము ఎన్ని పార్క్స్ చేసాం, ఎన్ని స్కూల్స్ డెవలప్ చేసాం, ఏమేం చేసాం, చర్చకి రారని ఆయన అంటే రాకుండా ఏం చేయలేదు అని మాట్లాడతారు. ఈ ప్రభుత్వం వేసిన ఫ్లైఓవర్ మీదే వెళ్తారు, ఈ ప్రభుత్వం కట్టించిన పెన్నా బ్యారేజ్ మీదే, జాఫర్ సాబ్ కాలు కానీ ఇవన్నీ పెద్ద పనులు. ఇవి కాకుండా చిన్న చిన్న ప్రాంతాలలో కూడా చిన్న చిన్న రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ 100% ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే కార్యక్రమం. స్కూల్స్ తీసుకుంటే ఈరోజు బీవీఎస్ గర్ల్స్ స్కూల్ కానీ అన్ని హై స్కూల్స్ కానీ పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయడం మాత్రమే చెప్తా ఉన్నాను చెప్పి తెలియజేస్తుంటారు. నోటికి వచ్చినట్టు నేను కూడా మాట్లాడగలను. ఏమనంటే అరాచకం అంటాడు. ఏం అరాచకం అంటే మేము రౌడీలోనో రకరకాలని. మన చరిత్ర కూడా చెప్తా. ఈరోజు ఒకటే మాట అడుగుతా ఉన్నా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో 10-15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏం ఒక్క నారాయణ మెడికల్ కాలేజీలో ఆడబిడ్డలు చనిపోతున్నారు? మీరు గత 10 సంవత్సరాలు నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా. నేను మాట్లాడటం మొదలు పెట్టానంటే తలకాయ కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. నేనేదో పెద్ద మనిషి ముసుగులో నువ్వు మాట్లాడుతూ ఉంటే, రోజు అరాచకం అంటే మాట్లాడుతూ ఉంటే కామ్గా ఉన్నానని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నా, ఇదే స్టోన్ హౌస్పేటలో అడుగుతా ఉన్నా, అనేక మంది వ్యాపారాలందరూ నెల్లూరు నగరంలో ఉన్నారు. కనీసం ఈ 4.5 సంవత్సరాల అధికారంలో కనీసం ఒక్క వ్యాపారికైనా కూడా నా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? నా కార్పొరేటర్ల దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? కనీసం ఎన్నో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, పెద్ద బిల్డింగ్స్ కట్టున్నారు. ఒక్క బిల్డర్కైనా కానీ ఒక్క బిల్డింగ్ అయినా కానీ మా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? కనీసం ₹1 కానీ వాళ్ళ దగ్గర అడిగినట్టు ఎక్కడైనా సంఘటన ఈ 4.5 సంవత్సరంలో కనీసం ఈ స్టోన్ హౌస్పేట కానీ చిన్న బజార్ కానీ ఎక్కడైనా వినిపించిందా? లేదు. ఒకరి మీద దాడి చేసినట్టయినా ఒకటైనా ఉందా? మీ ప్రభుత్వంలో ఇంకా 2 మర్డర్లు జరిగినాయి నా నియోజకవర్గంలో.